ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం పూర్వ బాల్య దశ సంరక్షణ విద్యలో రెండవ అధ్యాయమైన పూర్వ బాల్య దశ సంరక్షణ విద్యా రచన విద్యా ప్రణాళిక సూత్రాలు పద్ధతులలో పిల్లలు ఎలా నేర్చుకుంటారనే దాని గురించి చూద్దాం. పూర్వ బాల్య దశలో పిల్లలు ఎలా నేర్చుకుంటారనేది పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాల నిర్వహణల విద్యలో ఒక ముఖ్య విషయం. పూర్వ బాల్య దశలో పిల్లలు వారి చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ అన్వేషిస్తూ నేర్చుకుంటారు. ప్రయత్న దోష పద్ధతిలో వస్తువులను ఉపయోగిస్తూ అభ్యసనం కొనసాగిస్తారు. పూర్వ బాల్య దశలో అభ్యసనం అనేది పరిశీలన, అన్వేషణ, యత్న దోష పద్ధతి, పనిచేస్తూ నేర్చుకోవడం వంటి అంశాల ఆధారంగా కొనసాగుతుంది. చిన్నారులకు తగిన అభ్యసన పరిసరాలను ఏర్పరిచి ఉన్నతమైన అభ్యసనాభిరుచులను కలిగించడం ద్వారా వారిలో క్రియాత్మక అభ్యసన సామర్థ్యాన్ని వారి అవసరాలకు అనుగుణంగా పెంపొందించవచ్చు. ప్రత్యక్ష అనుభవాలు కలిగించడం, తోటి వారితో ఇతరులతో సంభాషణ మెలగడం, పరిసరాల పరిశీలన, అన్వేషణ, చిత్రపటాలను, బొమ్మల పుస్తకాలను చదవడం, అటు వస్తువులతో ఆడుకోవడం, వాటి గురించి వివిధ రకాలుగా ఆలోచించడం, పనిచేయడం. శిశువుపై ఎటువంటి అభ్యసన ఒత్తిడి లేనప్పుడే వారు సహజంగా బాగా నేర్చుకోగలరు. డొరోథీ లా హూల్డ్ శిశువు ఎలా నివసిస్తాడో అలాగే నేర్చుకుంటాడు అని అన్నారు. ఆమె ప్రకారం ఒక శిశువుకు ప్రోత్సాహకరమైన జీవితం ఉంటే నమ్మకం, ప్రశంసాత్మక జీవితం అయితే అభినందనను, ద్వేషపూరిత జీవితం అయితే విరోధ భావను, అవహేళనతో కూడిన జీవితం అయితే బిడియమును, నిష్పక్షపాత జీవితం అయితే న్యాయమును నేర్చుకుంటాడు. విద్యార్థికి లేదా శిశువుకు రక్షణాత్మకమైన జీవితం అయితే విశ్వాసమును, స్నేహ సంబంధాలతో మిళితమై ఉంటే ఇతరుల పట్ల కలివిడిగా ప్రేమతో మెలగడం నేర్చుకుంటాడు. పూర్వ బాల్య దశ శిశు సంరక్షణ మరియు విద్య. పూర్వ బాల్య, మధ్య బాల్య, ఉత్తర బాల్య దశల వారీగా భేదాలు. ఎన్సీఆర్టీ పూర్వ బాల్య దశ శిశు సంరక్షణ విద్యను శిశువు పుట్టినప్పటి నుంచి 8 సంవత్సరాల వయసు వరకు బాలలకు అందించే సంరక్షణ మరియు విద్యగా నిర్వచించింది. పూర్వ బాల్య దశ శిశు సంరక్షణ విద్యలోని అంశాలు: జననం నుంచి 3 సంవత్సరాల వరకు గల శిశువులకు సంరక్షణ కేంద్రాల్లో, గృహాలలో ఉద్దీపన కార్యక్రమాలు ఏర్పరచడం. 3 నుంచి 6 సంవత్సరాల వయసు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలు ఏర్పాటు. 6 నుంచి 8 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రాథమిక పాఠశాలలో శిశు విద్యా పద్ధతులను అవలంబించి. జనన పూర్వ దశ గర్భధారణ నుంచి 270 నుంచి 280 రోజులు 9 నెలలు. ఈ దశ తల్లి గర్భం ధరించినప్పటి నుంచి మొదలై శిశువు జననం వరకు కొనసాగుతుంది. ఇది శిశు జననానికి పూర్వం 9 నెలల కాలంగా చెప్పవచ్చు. జనన పూర్వ దశ ముఖ్య లక్షణాలు: జన్యు వారసత్వం అనేది ఈ దశలో ఏర్పడుతుంది. వ్యక్తి భావి జీవితంలో కలిగే అనేక వికాసాలకు ఈ దశ పునాది వంటిది. జనన పూర్వ, జననాంతరం ఉండే అనుకూల ప్రతికూల పరిస్థితులు మానసిక శారీరక లక్షణాలను నిర్ణయించే ఈ జన్యు వారసత్వంపై కొంతవరకు ప్రభావం చూపుతాయి. దీనివల్ల కలిగే మార్పు గుణాత్మకంగా కన్నా పరిమాణాత్మకంగా ఉండవచ్చు. శిశువు తల్లి గర్భంలో ఉండగా లభించే అనుకూల పరిస్థితులు అనువంశికత సామర్థ్యాన్ని పెంచుతాయి. ప్రతికూల పరిస్థితి ఏర్పడితే అనువంశికత సామర్థ్యం తగ్గడంతో పాటు భవిష్యత్తులో జరిగే అన్ని వికాసాలకు ఆటంకం కలుగుతుంది. జన్మించబోయే శిశువు లింగ నిర్ధారణ గర్భధారణ సమయంలోనే జన్యువుల కలయిక వల్ల నిర్ధారితం అవుతుంది. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు కలిగే పరిస్థితులు లింగ నిర్ధారణ మార్చలేవు. వ్యక్తి జీవితకాలం మొత్తంలో జరిగే పెరుగుదల, వికాసము జనన పూర్వ దశలోనే ఎక్కువగా ఉంటుంది. జననానికి ముందు 9 నెలల కాలంలో సూక్ష్మ కణం నుంచి మొదలై మానవ శిశువుగా ఎదుగుతుంది. ఈ క్రమంలో సూక్ష్మ కణం నుంచి మానవ శిశువు 12 అడుగుల పొడవు, 3 నుంచి 3.5 కిలోల బరువు ఎదుగుతుంది. ఈ దశలో శిశువు బరువు 11 మిలియన్ రెట్లు పెరుగుతుందని అంచనా. అదేవిధంగా ఈ దశలో వికాసం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. గుండ్రంగా ఉన్న కణదశ నుంచి బహిర్గత, అంతర్గత మానవ శరీర అవయవాలన్నీ ఈ దశలోనే రూపుదిద్దుకుంటాయి. ఈ శారీరక లక్షణాలు మనోవికాసంపై ప్రభావం చూపుతాయి. జన్మించిన నవజాత శిశువు లక్షణాలు వయోజనుని లక్షణాలకు చాలా భేదంగా ఉన్నప్పటికీ మానవ శిశువుగానే గుర్తించబడుతుంది. ఈ దశలో నూతనంగా జన్మించబోయే శిశువుల పట్ల సంబంధిత వ్యక్తులు కొన్ని వైఖరులు ఏర్పరచుకుంటారు. ఈ వైఖరులు శిశువు జన్మించి ఎదుగుతున్న తొలి నాళ్లలో గమనించదగ్గ ప్రభావాన్ని చూపుతాయి. శైశవ దశ. ఈ దశ శిశు జననం నుంచి 3 సంవత్సరాల వరకు కొనసాగే దశ. ఈ దశలో మొదటి 2 వారాల కాలాన్ని నవజాత శిశు దశగా పరిగణిస్తారు. శైశవ దశలో పెరుగుదల, వికాసం అత్యంత వేగంగా కొనసాగుతుంది. శైశవం వ్యక్తి జీవితంలో వాస్తవ ప్రారంభ వయస్సు, పునాది వయస్సు. శైశవ దశ లక్షణాలు. శైశవ దశలోని లక్షణాలు మానవ జీవితంలోని ఇతర దశ లక్షణాలకు సారూప్యంగా ఉన్నప్పటికీ ప్రత్యేక ప్రాధాన్యతను శైశవ దశ కలిగి ఉంది. ఈ విశిష్టమైన శైశవ దశ లక్షణాలను అనుసరిస్తూ ఇతర దశ లక్షణాలు ఏర్పడతాయి. శైశవ దశలోని లక్షణాలు ఈ కింది విధంగా ఉన్నాయి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.